తల్ల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానిందాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు మమ్మల్ని ప్రతి సెకండు కూడా తండ్రి వదలకుండా కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాము తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తానని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము దీనులమే మొరపెడుతున్నాం ప్రభువా. మా దీన ప్రార్థన మీ పరమందు చేర్చుకోమని. అలాగే నాయన, వింటున్న వారికి వినగలిగిన చెవి, గ్రహించుకునే హృదయమును నీ వాక్యం చెబుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మక సహాయానికి పంపించమని మా కొరకు త్వరలో రానియున్న నీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదములండి. వెళ్ళిపోదాము దేవుని వాక్యపు ధ్యానంలోనికి. ఆల్రెడీ మనం ఫిలోమోను పత్రిక 3వ భాగం, ఫిలోమోను గారికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో నుంచి 3వ భాగంగా ఈరోజు మనం ఈ మాటలు ధ్యానిస్తున్నామండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా బహు జాగ్రత్త కలిగి ఈ మాటలు వినాలని అందరినీ కూడా కోరుకుంటూ, వాక్యం ఎంత బలమైంది, వాక్యం ఎంత గొప్పది, వాక్యం ఎంత గొప్పగా నేను ముందుకు నడిపిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వారలారా, ఆ వాక్యము ఎంత గొప్పదో, మనల్ని ఎంత గొప్పగా ముందుకు నడిపిస్తుందో ఒక భక్తుడు రాస్తున్న మాటను మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే 119వ కీర్తనలో 30వ వచనం నుండి మనం జాగ్రత్తగా చదవగలిగితే 119వ కీర్తన 30వ వచనం నుండి మనం జాగ్రత్తగా చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా 29 నుంచి చదువుదాము. ఇంకా అద్భుతంగా ఉంటుంది. 119వ కీర్తన 29వ వచనం మనం ధ్యానించుకునేది ఫిలోమోను పత్రిక 3వ భాగం. ఈరోజు అంటే ముందుకున్న వాక్యాలు మనం చదివినప్పుడు ఆ వాక్యం మనల్ని ఎంత గొప్పగా నిలబెడుతుందో ఒక్కసారి మనం గ్రహించగలిగితే 29వ వచనం, కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. అంటే ప్రతి మనిషిలో కూడా ఏముండకూడదు, ప్రతి మనిషి జీవితంలో కూడా ఉండకూడనిది కపటపు నడత. కపటపు నడత చాలామందిలో ఈ కపటపు నడత వలన దేవునికి దూరం అయిపోతున్నారు. కపటపు నడత ఏ క్రైస్తవులో కూడా ఉండడానికి వీలు లేదు. అందుకే భక్తుడు అంటున్న మాటను మీరు జాగ్రత్తగా పరిచయం చేయగలిగితే, కపటపు నడతను నాకు దూరం చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. అంటే ఉపదేశం అంటే దేవుని మాట. ఏమండి, ఈ మాటను ఎవరైతే బహు జాగ్రత్త కలిగి ఉంటారో, వింటారో వారందరికీ కూడా మంచి మంచి ఆలోచనలు కానివ్వండి, మంచి మంచి తలంపులు కానివ్వండి వాళ్ళలో ఉంటాయి. జాగ్రత్తగా మనం ఈ మాటను చదువుతున్నప్పుడు నిజమే మనలో ఏమైనా కపటపు నడతలున్నాయా, వాటిని ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. మరి ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి, నీ వాక్యము వినుటకు నాకు
శక్తిని కలిగించి తండ్రి, నీ వాక్యం వినేటప్పుడు కానివ్వండి, నీ వాక్యం చెప్పేటప్పుడు కానివ్వండి, మేము ఎవరి దగ్గరైనా ఎదురుగా ఉన్నప్పుడు మా ఆలోచనలు సపరేట్గా లేకుండా నీ వాక్యం మీదే కేంద్రీకృతమై ఉండేలాగా మమ్మల్ని కాపాడండి. వాక్యం వినేటప్పుడు నిద్ర లేకుండా, నిద్రమొత్తు లేకుండా, సొనుగులు లేకుండా, దెబ్బలాడుకోకుండా, ఒకరినొకరు సురుక్కోకుండా వాక్యం మీదే నా మనసు కేంద్రీకృతమై ఉండేలా చేయండి. అండ్ ఈ భావాలు ఎవరిలో అయితే కలిగి ఉంటాయో వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. అండ్ ఈ మాటను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో వినడానికి ప్రయత్నం చేయండి. ఈ మాట వల్ల చాలా లాభాలు ఉంటాయి ప్రేమ దేవుని వల్ల, చాలా లాభాలు ఉంటాయి. ఓకే, వాళ్ళని వీళ్ళని గెలకడం వాక్యం వినేటప్పుడు ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాక్యం చాలా విలువైనది. మనిషికి ఒక దెబ్బ అంటారు, గొడ్డి నిజాలు కొట్టినా కూడా అది వినదు. అంటే జంతువు అయితే వినదు, వాళ్ళ మనుషులైతే వింటారు. ఏమండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే విధంగా ఉంటారు చాలామంది కుటుంబాలలో. దయతో వారందరికీ చేతులే దండం పెడుతున్నానండి. వాక్యం దగ్గర నిర్లక్ష్యం చేయకండి. అదేదో టీవీలో సినిమా చూసినట్టుగా కాదది, అది సినిమా. ఇది నీ జీవితాన్ని వెలిగించేది, ఆ సినిమా నీ జీవితాన్ని పాడు చేసేది. వాక్యం జీవితాన్ని వెలిగించేది, నెమ్మదిలో బాధనిచ్చేది, ఆ బాధల్లో నెమ్మదినిచ్చేది. అర్థం చేసుకోండి, బాధల్లో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. ఆ మాట కూడా చూపిస్తారని అప్పుడు మన పిలోమోను దగ్గర తీసుకెళ్తా. ఏమండి, పిలోమోను గారి దగ్గర తీసుకెళ్తా. చూడండి, అదే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం. ప్రేమ దేవుని వారలారా, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. పై వచనం, కింద వచనంలో నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏంటి? వాక్యం. ఓకే, ఇది మీకు బాగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు ధ్యానిస్తున్న ఆ పిలోమోను పత్రికను మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయగలిగితే ఆ పిలోమోను పత్రికలో నుంచి చాలా అమూల్యమైన మాటలు ప్రేమ దేవుని వారలారా నీ జీవితాన్ని వెలిగిస్తాయి. ఎంత గొప్ప మాటలు అంటే, ప్రేమను కలిగిస్తుంది, నిన్ను దీన మనసు కలిగి ఉండేవాడిలా చేస్తుంది. అబ్బో, చాలా అద్భుతం అండి. పిలోమోను పత్రిక ఒక పత్రికే, ఒక అధ్యాయమే, 25 వచనాలే, ఎంతో అమోఘంగా ఉంటాయండి. ఏమండి, నిన్న దినాన్ని చదువుకున్నాం. అపోస్తలుడు పౌలు గారు పరిచయం చేసుకుంటున్నాడు, లేదా ఎవరితోనో మాట్లాడేటప్పుడు నేను క్రీస్తు యేసు యొక్క దాసుడును లేదా ఖైదీను అంటాడు. నిజమైన ఆయన బందీ అయిపోయాడండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన చెరసాల్లో ఉండడం పక్కన పెట్టండి, ఇది క్రీస్తు యేసునకు బందీ అయిపోయాడు. దీనికి బ్రతికితే ఆ యొక్క సువార్తను ప్రకటించాలి, చావైతే మరీ లాభం అన్న ఒక దృఢమైన విశ్వాసంలో ఉండిపోయాడు అపోస్తలుడైన పౌలు గారు. మరి ఆయనతో పాటు ఉన్నవారి పిలోమోను పత్రికలు కూడా మనకి చాలా విషయాలు కనిపిస్తాయండి. ఏంటి ఆ విషయాలంటే, బైబిల్ చేద్దామండి. పిలోమోను పత్రిక వెళ్ళిపోదాం. చాలా అద్భుతంగా ఉంటాయండి ఆ మాటలు. ఒక ఉత్సాహాన్ని, ఒక ఆనందాన్ని కలిగిస్తాయండి. నువ్వు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తాయి ప్రేమ దేవుని వారలారా. పిలోమోను గారికి పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. పిలోమోను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం.
క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అని ఇక్కడ మరొక సహోదరుడి గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు ఆయన. ఎవరైనా? సహోదరుడైన తిమోతికు అని. చదువుదామండి మాటను జాగ్రత్తగా. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును సహోదరుడైన తిమోతిను మా ప్రియుడైన జత పనివాడైన ఫిలోమోనుకును. అంటే ఇక్కడ ఈ సందర్భంలో ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరు? ఒకటి పౌలు గారు, రెండవది తిమోతి గారు, మూడవది ఫిలోమోన్ గారు. ఇప్పుడు పౌలు గారు ఎవరికి లెటర్ రాస్తున్నారయ్యానంటే ఫిలోమోన్ గారికి. ఇక్కడ మరి తిమోతిని ఎందుకు పరిచయం చేస్తున్నాడనంటే ఇప్పుడు పౌలు గారి దగ్గర ఈ లెటర్ రాసే ఆ యొక్క సందర్భాలలో పౌలు గారితో పాటు కూడా ఎవరున్నారు? తిమోతి గారు ఉన్నారు. ఇలా మీరు ఒక లైవ్ చూస్తుంటే నా వంకే చూడండి, వేరేగా ఆలోచించకండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మీకు ఈ పత్రికలో ఈ పత్రిక అంతా కూడా మనం చదివితే మనకు ముగ్గురు బాగా పరిచయస్తులు అవుతారు. ఒకటి పౌలు గారు, రెండు ఒనేసిము గారు, మూడు ఫిలోమోన్ గారు. వీరు ముగ్గురు కాకుండా మరో వ్యక్తిని కూడా పౌలు గారి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఎందుకు పరిచయం చేస్తున్నాడు అంటే ఈ ఫిలోమోన్ గారికి తిమోతి కూడా చాలా పరిచయస్తుడు. ఈ పౌలు గారి లెటర్ రాసే టైంలో కూడా తిమోతి గారు కూడా పౌలు గారు యొక్క ఉన్న ఆ యొక్క స్థలంలో తిమోతి గారు కూడా ఉన్నారు. నిజంగా పౌలు గారికి తిమోతి గారు ఎంతగా ప్రేమించారంటే పౌలు గారు తిమోతిని నా కుమారుడు అని సంబోధన చేస్తాడు ఆయన. అంటే ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఎంత ప్రేమ కలిగి వీరున్నారో. ఇది లోక ప్రేమ కాదు, ప్రేమ దేవుని వారలారా, దైవ ప్రేమ. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ దేవుని వారలారా. దేవుని ప్రేమను గురించి మనం వివరించుకుంటే, దేవుని ప్రేమ కలిగి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తిమోతి గారి గురించి కూడా ఫిలోమోనితో ప్రస్తావిస్తున్నారంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. పౌలు గారితో జత పనివాడిగా, ఆయన పనిలో గొప్ప సహకారిగా తిమోతి గారు మనకు కనిపిస్తున్నారండి. ఒక సందర్భాన్ని మనం ఆలోచించగలిగితేనండి, ఎలాగా తిమోతి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈరోజు ఒక్కసారి తిమోతి గారి గురించి అపోస్తలుడు పౌలు గారు ఎన్ని విషయాలు మాట్లాడాడో, ఎంత గొప్పగా మాట్లాడాడో, అతను ఎంతగా ప్రేమించాడో. నిజమండి, దేవుని పనిలో గొప్పగా కొనసాగుతున్న వారిని ప్రేమించకుండా ఉండలేరండి. తిమోతి గారికి లెటర్ రాస్తా అంటున్న మాటను కూడా ఒక్కసారి చూద్దామండి. మీరు ఆ పక్కనే ఉంటుందండి. ఆయన గురించి మాట్లాడుతూ తిమోతి గారికి రాసిన రెండవ లెటర్, ఆ లెటర్లో మొదటి అధ్యాయము 3వ వచనం, 3-5 వచనాలు కలిపి ఉంటాయండి. 3, 4, 5 వచనాలు మొత్తం చదువుదాము. ఫస్ట్ 3వ వచనం చదువుదాం. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ వందనము, సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింపగలు అపేక్షించుచు నీయందున్న
నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని, ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన సందర్భాన్ని ఇక్కడ మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారు, మనకి దేవుడు తెలియజేస్తున్నాడు ఏమనంటే, పౌలు గారు తిమోతి గారి గురించి నిన్ను చూడాలి అని అంటున్నాడు అని అంటే, ఇంచుమించిది పౌలు గారు ఆయన రాస్తున్న చివరి లెటర్ కావచ్చు. నిన్ను చూడాలని ఉంది అంటే ఎంత గొప్పగా తిమోతి గారు పౌలు గారికి సహాయం చేశాడు దేవుని పనిలో, మీకు అర్థం కావాలి. ఇంకా మనం బాగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వారలారా, పౌలు గారిని నమ్మడానికి, అంటే ఈయన దేవుని పక్షమును ఉన్నాడా లేదా అని నమ్మడానికి, ఈయన ఊరకనే తిమోతి గారు పౌలు గారు నమ్మలేదు ప్రేమ దేవుని వారలారా. ఆయన ఎవరు చెప్తున్నారు తెలుసా? పౌలు గారు చెప్తున్నారు. అది కూడా చూద్దామండి. అదే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము, అదే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, 10, 11 వచనాలు చదువుతాము. అయితే నీవు నా బోధను, నా ప్రవక్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకియా, ఈకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడివై నన్ను వెంబడించితివి. ఏమండి, నన్ను వెంబడించితివి. ఎందుకు వెంబడించాడు? తిమోతి గారు గుడ్డిగా నమ్మలేదు పౌలు గారిని. ఆ యొక్క పౌలు గారు దేవుని పనిలో ఎంత గొప్పగా సాగాడో, దేవుని పని జరుగుతూ ఉండగా ఎన్ని బాధలు పౌలు గారికి వస్తే ఆ బాధల్ని కూడా లెక్క చేయకుండా, ఆ బాధల్ని కూడా పట్టించుకోకుండా, ఏదేమైనా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను దేవుని పనిలో చక్కగా ముందు కొనసాగాలన్న ఆ దృఢమైన విశ్వాసం, దృఢమైన నమ్మకాన్ని తిమోతి గారు చూసే పౌలు గారిని వెంబడించారని దేవుడే రాయించాడు పౌలు గారి ద్వారా. ఏమండి, అంటే మీకు పౌలు గారికి తిమోతి గారికి ఉన్న ఆ సంబంధాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఊరకనే నమ్మేది ఈరోజు చాలామంది ఏమీ చూడండి, వారి యొక్క దేవుని సేవలో ఎంతగా కష్టపడుతున్నారో వాళ్ళకి అవసరం లేదు. అసలు వారు కష్టపడుతున్నారో లేదో కూడా వాళ్ళకి అక్కర్లేదు. ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే ఈయన గొప్ప సేవకుడు అని అనుకుంటారండి. అంటే వాళ్ళని తప్పు పడట్లేదు, విశ్వాసాలను గమనించమని చెబుతున్నానంటే. ఎవరిని తప్పు పట్టకూడదు, కానీ తప్పు చేస్తే మట్టుకు వాక్యంతో బుద్ధి చెప్పాలి. ఏమండి, ఇక్కడ బైబిల్లో మనకి ఇవన్నీ రాయించాడంటే ఎందుకో తెలుసా? నీవు కూడా అలా ఉండాలని చాలా రాయించాడండి. పౌలు గారిని గుడ్డిగా నమ్మేలేదు, అతనికి ఫాలోవర్స్ ఉన్నారని, చాలామంది శిష్యులు అవుతున్నారని నమ్మలేదు తిమోతి గారు. ఆయన ఎలా నమ్మాడో, ఏ సందర్భాల్లో నమ్మాడో, దేవుడి మాటను వినడానికి గల కారణం ఏంటో కూడా పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. అంటే అంత గొప్ప పరిచయస్తులు, లేదా అంత గొప్ప అనుబంధం కలిగిన వారే, క్రీస్తు యేసునందు గొప్ప బాంధం కలిగిన వారే తిమోతి గారు, అలాగే పౌలు గారు. ఏమండి, ఇక్కడ ఆ మాటలను చదువుతుంటే అనిపిస్తుంది, అంటే ఈయనకి జరిగిన ప్రతి ఆ యొక్క శ్రమల్లో ఇంచుమించుగా పౌలు గారిని చూసిన వ్యక్తిగా మనకి తిమోతి కనిపిస్తున్నాడండి. మళ్ళీ చదవండి ఒకసారి, ఆ మాట ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. అయితే తిమోతి అంటే తిమోతి గారికి చెప్తున్న మాట ఇది.
నీవు నా బోధను, నా ప్రవక్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకియ, ఈకోనియ, లుస్త్ర అని పట్టణముల్లో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఇది ఒక్క పాయింట్ ఇక్కడ చూద్దామండి. ఎలాగా తిమోతి గారి దగ్గరికి వచ్చాము, ఎలాగా తిమోతి గారు ఎలా దేవుని మాటలు చెబుతున్నా పౌలు గారు నమ్మాడో కూడా మనకు అర్థమైంది. ఎక్కడ జరిగింది ఇది, మరి అది కూడా చూద్దాం. అంతియొకియ, ఈకోనియ, లుస్త్రా అన్న సమాచారాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు కాబట్టి ఎలాగా ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఏ ప్రాంతంలో ఇది జరిగిందో అక్కడ కూడా వెళ్ళి ఆలోచిస్తే ఈ పాయింట్ మనకు క్లియర్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు అపోస్తుల కార్యాలకు రండి. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో 14వ అధ్యాయము 19 ఏదైతే తిమోతి గారికి రాసిన 2వ పత్రికల్లో అక్కడ ప్రస్తావింపబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలే ఇక్కడ మనకు కనిపిస్తాయి. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మరి ఏ హింసలవి, ఏ బాధలవి పౌలు గారు పడినవి, అవి ఏం చూశాడు తిమోతి గారు అని అంటే చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనం. అంతియొకియ నుండి, ఈకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహమును తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి. ఏమండి ఇక్కడ ఎంతమంది వచ్చారు? అంతియొకియ, ఈకోనియ నుండి యూదులు వచ్చి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? లుస్త్రా అనే పట్టణానికి. అది మీకు బాగా అర్థం కావాలంటే 7వ వచనం చదవండి. లుస్త్రాలో అన్నాడు. ఇక్కడ 7వ వచనంలో ఉంటుంది. 14వ అధ్యాయం 7వ వచనంలో లుస్త్రాలో అంటే లుస్త్రాకి ఎవరు వచ్చారు? మీరు 6వ వచనం చదవండి, బాగా అర్థమవుతుంది. 6వ వచనం. వీరు లుస్త్రాను, దెర్బేకు చుట్టూ పట్ల ఉన్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించిరి. అంటే వీరు అంతియొకియ నుండి, ఈకోనియా నుండి అక్కడి నుంచి సువార్త ప్రకటించి ఎక్కడికి వచ్చారు? లుస్త్రా అనే పట్టణానికి వచ్చారు. ఈ లుస్త్రా అనే పట్టణంలో ఏం జరుగుతుందని అంటే మీరు ఆ 6వ వచనం నుంచి కిందకు బాగా చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం డైరెక్ట్ 19వ వచనంకి వచ్చేసాం. ఈ 19వ వచనంలో మనకి చాలా క్లియర్గా ఎవరెవరు ఏ పట్టణాల నుంచి వచ్చారో, పౌలు గారి మీద పడ్డారో లేదా పౌలు గారిని హింసించారో మనకు బాగా అర్థమవుతుంది. అంతియొకియ నుండి వచ్చారట, ఈకోనియా నుండి వచ్చారట, రెండవదిగా లుస్త్రాకు వచ్చారు. ఈ 3 పట్టణాల యూదులు కలిశారండి. ఈ 3 పట్టణాల యూదులు కలిశారు. కలిసి ఏం చేస్తున్నారు చూద్దామండి. వచ్చి పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఏమండి ఈ అంతియొకియ, ఈకోనియా అనే పట్టణాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు తిమోతి చూశాడు. తిమోతి గారు చూసి పౌలు గారు వెంబడించడానికి ముందు కొనసాగుతున్నాడు. ఈ కొనసాగుతున్న సందర్భాల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇప్పుడు పౌలు గారిని రాళ్లతో కొట్టడం అనేది తిమోతి గారికి తెలుసు. రాళ్లతో కొట్టడం అంటే సామాన్యమైన విషయం చెప్పండి ప్రేమ దేవుని వారలారా. ఆ రాళ్లతో కొట్టేటప్పుడు ఎక్కడ తగులుతుందో తెలియదు. ఆ దెబ్బలు తింటూ ఇంకా స్పృహ తప్పి పడిపోయాడు పౌలు గారు. వీళ్ళు అనుకున్నారు అంటే నిజంగా ఆ దెబ్బలు తగిలితే ఎవడైనా చనిపోవలసిందే, కానీ ఆ దేవుని కృప ఉంది కాబట్టి పౌలు గారిలో ఇంకా ఊపిరిపోలేదు. పౌలు గారిని గొప్పగా వాడుకోవాలన్న ఆలోచన దేవుళ్ళో ఉంది కాబట్టి దేవుడు ఎప్పటికప్పుడు పౌలు గారిని కాపాడుకుంటూ వస్తున్నాడండి. పౌలు గారిని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇదిగోండి ఇక్కడ ఇక ఈడ్చేశారట, ఒక కుక్కని ఈడ్చినట్టుగా ఈడ్చి పడేశారట పౌలు గారిని. తర్వాత చూద్దామండి 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి
పట్టణంలో ప్రవేశించి మరనాడు బర్నబాతో కూడా డెర్బేకు బయలుదేరిపోయాను. ఎందుకు వెళ్ళాడు? దాక్కోవడానికా, హాస్పిటల్కా అని అంటే కాదండి. చూడండి, ఇక్కడ తెలుస్తుంది 21వ వచనంలో, వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియాకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యులు మనసులు దృఢపరిచి, అంటే ఇవన్నీ చూస్తున్నాడండి. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? తిమోతి గారు చూస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఇవన్నీ చూసి ఏం చేశాడండి తిమోతి? ఇప్పుడు వచ్చేయండి, తిమోతి గారు రాసిన 2వ పత్రికలో ఆ మాటను చదివితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 11వ వచనం, అంతియొకియ, ఈకోనియా, లుస్త్ర అను పట్టణములో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడేవై నన్ను వెంబడించితవని అట్టి హింసలను సహించితని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. నువ్వన్నీ తెలుసుకున్నావు, నీకు తెలుసు, నీ ఆ ప్రాంతమే కాబట్టి. అంటే అంతగా తెలుసుకుని అప్పుడు పౌలు గారిని వెంబడించాడు. వెంబడించిన ఆయన ఎట్టి పరిస్థితులను కూడా ఇంకా అతన్ని విడిచిపెట్టి, పాట పాడుకుని మనం ముగించుకుందామండి, టైం అయిపోయింది కాబట్టి. ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, ఇక్కడ ఆ యొక్క శ్రమల్లో, ఆ యొక్క ఇబ్బందుల్లో కూడా ఎప్పటికప్పుడు తిమోతి గారు పౌలు గారు వెంబడే ఉన్నాడు. ఇంకా పౌలు గారిని వదలాలనిపించలేదు. ఎందుకంటే ఈయనతో పాటు ఈయన సేవలో నేను కూడా ఉంటే ఆయన అనుకున్న పరలోకానికి నేను కూడా వెళ్ళగలను అని నమ్మాడు, విశ్వసించాడు తిమోతి. ఈనాడు కూడా పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు తిమోతి గారు. ఆయన చనిపోయే వరకు, పౌలు గారు చనిపోయే వరకు కూడా తిమోతి గారు పౌలు గారితోనే ఆయన చెప్పిన మాట ప్రకారంగా, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు అన్న మాట ప్రకారము కూడా తిమోతి గారు పౌలు గారిని పోలి ఆయన ఎలాగైతే నడిచాడో అట్టి రీతిగా తిమోతి గారు కూడా నడిచారు కాబట్టి ఫిలెమోను పత్రికకి రండి, పక్కనే ఉంది కదా ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరుడైన తిమోతియును మన ప్రియుడైన ఫిలెమోను జత పనివాడైన ఫిలెమోనుకు. ఇక్కడ ఎందుకు తిమోతిని ప్రస్తావించాడు అని మనం ఆలోచిస్తే, తిమోతి గారు పౌలు గారితో గొప్ప సహవాసం దేవునితో చేస్తున్నారు కాబట్టి తిమోతి గారిని ప్రస్తావించారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా దేవునిలో ఎంత గొప్పగా కొనసాగగలుగుతున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. మీరు కూడా యథార్థమైన వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈరోజు ఈ ఒక వచనంలోనే దేవుడు ఎంత గొప్పగా మనతో మాట్లాడాడు. నీవు కూడా ఒక తిమోతి వలె ఉండాలి. తిమోతి ఎలాగైతే నమ్మకమైన పనివాడిగా ఉన్నాడో అలా మనం ఉండాలి. పౌలు గారు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు, దేవునితోనే సహవాసం చేస్తాడు. అట్టి వారిని చూసి, ఇదిగో తిమోతి గారు లాంటి వారు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా విశ్వసించినప్పుడు, ఇదిగో నీవు ఒక క్రీస్తు సైనికుడు అయితే నువ్వు ఎట్టి శ్రమలోనైనా ఎట్టి ఇబ్బందుల్లోనైనా సరే దేవుని విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకండి, నిన్ను బట్టి అనేక మంది మారతారు. అలాగే మీరు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. రేపు ఉదయాన్నే మళ్ళా వాక్యాన్ని ధ్యానించడానికి మనం దేవుడు అవకాశం ఇస్తే, దేవుడు మంచి అవకాశం మనకు అనుగ్రహిస్తే రేపు ఉదయకాల సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. చిన్న ప్రార్థన అనంతరము పాట విన్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. ప్రార్థన. పరలోకముందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. మాటలు నీ పిల్లలు విడిచిపెట్టేవారిగా కాకుండా విన్న మాట ప్రకారంగా బ్రతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు త్వరలో రానియండి. ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు వరపుంజి నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నేను ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.